అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః. అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ కృత్వా వివాహం కురుప్రవీరాః తదాభిమన్యోర్ముదితాః స్వపక్షాః విశ్రమ్య రాత్రావుషసి ప్రవీతాః అహాం వివాహస్య తతోభిజగ్ముః. ఈ శ్లోకంతో ఉద్యోగ పర్వం ప్రారంభం. ఈ విధంగా మన ప్రస్తుత కార్యక్రమాన్ని మనం పూర్తి చేస్తున్నాం. ఈ మహాభారతము మొత్తం మీద మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి భావాలు ఆ 5 శ్లోకాలకు 4 శ్లోకాలే ప్రధానంగా 5వ శ్లోకం ఆ శ్లోకాలలో ఫలశ్రుతి మళ్ళీ. అందుచేత ఆ 4 శ్లోకాలకి భారత సావిత్రి అని పేరు. అంటే భారతం మొత్తానికి సారం అన్నమాట. భారతం ఎన్నిటువంటి వారు చదివిన వారు అది జ్ఞాపకం ఉంచుకోవలసిన శ్లోకములు అని. మాతాపితృ సహస్రాన్ని పుత్రద రసకాని సంసారేష్వనుభూతాన్ని యాంతి యాస్యంతి జాపరే. ఈ సంసారంలో ఈ సంసార చక్రంలో అనగా ఈ జనన మరణ రూపమైనటువంటి ఈ చక్రంలో ఎంతమంది ఎన్ని వేల మంది తల్లులు కలిగారో, అలాగే ఎన్ని వేల మంది తండ్రులు అయినారో, అలాగే ఎన్ని వేల మంది కుమారులు కలిగారో, ఎన్ని వేల మందిని వివాహం చేసుకున్నాము, పురుషులు స్త్రీలను స్త్రీ పురుషులను ఎన్ని వేల మందిని చేసుకున్నాము. అలాగే ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది. అనేకులు ఇలా కలుస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటాం, వెళుతూ ఉంటాం. హర్షస్థాన సహస్రాన్ని భయస్థాన శతాని దివసే దివసే మోహం ఆదిశం చిన్న పండితం. జీవితంలో ప్రతిరోజు కూడా సంతోషించవలసిన విషయాలు 100ల కొలది వస్తూ ఉంటాయి. విచ్ఛేదించవలసినటువంటివి కూడా, భయపడవలసిన విషయాలు కూడా అలాగే 100ల కొలది వస్తూ ఉంటాయి. అవసరాలు వస్తూ ఉంటాయి, సమయాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ పొంగుపాటు గాని ఈ ఊరుపాటు గాని సామాన్యునికి ఉంటుంది తప్పవచ్చు, జ్ఞాని అయినటువంటి వానికి మాత్రం ఉండదు. సంతోషించవలసిన విషయం వచ్చింది కదా అని పెద్ద ఒళ్ళు వేసుకుని ప్రవర్తించదు. విషాదం కలిగించే విషయం సంభవించింది కదా అని చెప్పి ఇది మనం ఎందుకు పనికి వస్తామని చెప్పి నిరాశోపహతులు అయిపోయి బాధపడ్డ మనిషి అప్పుడు ఇప్పుడు కూడా సమతూకమైనటువంటి పరిస్థితుల్లో ఆ సంతోషం అయిందా, ఇంకా కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి ఇంకా కొంచెం సంతోషించవలసిన విధంగా మనం ఉండేవాడు. మళ్ళీ సరే మరి కాస్త మంచి ప్రయత్నం చేయాలి. కొంచెం ఏదో అనుకున్నట్టు దారిలోకి విచారించవలసింది వచ్చింది. ఈసారి ఇంకొంచెం జాగ్రత్తగా ప్రయత్నం మామూలు మనుషులు రాకపోతే మామూలుగా వస్తాయి కష్టాలు అని ఆ రకమైనటువంటి
స్వభావంతో దాన్ని అధిగమించడం కోసం ప్రయత్నం చేయాలి. ఊర్ధ్వవారుమేష నచిక్షుణోతి ధర్మార్థశ్చ కామశ్చ సకిమర్థం నేద్యతే. భాగం అంతా అయిన తర్వాత వ్యాసులు వచ్చేసి రెండు చేయలేకుండా పైకెత్తి నేను శిక్షిస్తూ చెబుతున్నాను ఈ మాట. అందరికీ చెప్పాను, నేను ప్రపంచానికి కావాల్సింది ఏదో చెప్పడం కోసం నేను ఈ మహాభారతం రాశాను. ప్రపంచానికి కావాల్సింది ఏమిటంటే సంపద కావాలని అందరూ కోరుకుంటారు. అలాగే ఆ సంపదతో సుఖపడాలి అని కోరుకుంటారు, రకరకాల కోరికలతో ఉంటారు. మీకు సంపద కావాలన్నా, ఆ సంపదతో మీ కోరికలు తీరాలన్నా ఒక మార్గం ఉంది. ఆ మార్గం చెబుతున్నాను నేను, కానీ నేను ఇంత కష్టపడి చెబుతూ ఉంటే ఎవరో వినటం లేదు. ఆ మాట ఏమిటంటే, మీ ధర్మాన్ని మీరు అనుసరించండి. అనుసరిస్తే మీకు కావలసినంత సంపద కలుగుతుంది. మీ కోరికలు తీరుతాయి. ఎవరి మనస్సుల్లో ఏ కోరికలు ఉన్నాయో అవి తీరుతాయి. మనం చేయవలసిన పని మనం చేస్తే మనకు రావాల్సినటువంటి అది వాటంతట అవి వస్తాయి అని ఇది సారాంశం. అది చేయడం లేదు. సంపదల కోసం ప్రయత్నం చేస్తున్నారు, కోరికలు తీరడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ సంపదలు వచ్చే మార్గం కోసం, ఈ కోరికలు తీరే మార్గం కోసం మాత్రం ప్రయత్నం చేసింది. అందువల్లే మనుషులు ఇంత కష్టం కలుగుతుంది. అయ్యో మీరు అందులో కాపాడిపోతున్నారని నేను చెబుతూ ఉంటే ఎవరు చెప్పినాడు అని చెప్పి వీళ్ళేమో ఎవరు బీజించుకోవడం లేదు అని ఆయన బాధపడ్డారు. తరువాత ఆ ధర్మాన్ని అనుసరించడం అంటే ఏ విధంగా అనుసరించాలి అన్నది ఒకటి. నజాతి కామా నయా నోపా ధర్మం జీవితో నిత్యో ధర్మ సుఖ దుఃఖే ప్రనిత్యే జీవో నిత్య ఏతురస్య నిత్య. కోరికల వల్ల కానీ, భయం వల్ల కానీ, అత్యాశ వల్ల కానీ, లేదా లోభం ఉన్నదాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక కానీ ధర్మాన్ని మాత్రము విడిచిపెట్టకండి. ఆఖరి ప్రాణాల కోసమైనా సరే, ఆ ప్రాణాలను నిలబెట్టుకోవడం కోసమైనా సరే ధర్మాన్ని విడిచిపెట్టకండి. నిత్యో ధర్మ, ఎందుకంటే ప్రాణములు ధనము మొదలైనవి ఎలాగా అనిత్యమైనటువంటివి, ధర్మము మాత్రం నిత్యమైనటువంటిది. సుఖ దుఃఖములన్నవి కూడా అవి కూడా అనిత్యములు. ఈవేళ సుఖం ఉంటుంది, రేపు పోవచ్చు. అలాగే ఈవేళ ఉన్న దుఃఖం రేపు పోవచ్చు. అంటే వాటి కోసం ప్రత్యేకించి మనం ధర్మాన్ని విడిచిపెట్టేందుకు. అలాగే ఈ ధర్మం వల్ల, ఈ సుఖ దుఃఖముల వల్ల కూడా ఫలమును పొందేటటువంటి వాడు ఉన్నాడే జీవుడు, అతడు నిత్యుడు. ఈ సుఖ దుఃఖాలకు కారణమైనటువంటి హేతువు ఉంటుంది, అది అనిత్యమైనటువంటిది. అందువల్ల ధర్మము మాత్రం ఎన్ని పరిస్థితుల్లోనూ విడిచిపెట్టవద్దు అని దీనిని భారత సావిత్రి అంటారు ఈ 4 శ్లోకాలను. ఇది భారత సావిత్రిని ప్రాతరుత్థాయ పటేల్. ఈ 4 శ్లోకములు భారత సావిత్రి అనబడే ఈ 4 శ్లోకములు ఉదయం లేవగానే ఎవరు చదువుకుంటారో స భారత ఫలం ప్రాప్య, అతనికి మొత్తం భారతాన్ని చదివినటువంటి వినినటువంటి ఫలం కలుగుతుంది. పరం బ్రహ్మ అతిగచ్చతి, పరమాత్మను కూడా అతడు పొందుతాడు. పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. పరబ్రహ్మ ఐక్యానుసంధానమే అతనికి లభిస్తుంది అని మహాభారతం యొక్క శ్రవణ ఫలముగా దీన్ని, పరమ ఫలముగా దీన్ని చెప్పారు. ఇటువంటి ఉత్తమమైనటువంటి మహాభారతంలో ఆది పంచకంలో మొదటి 4 పర్వములు మీకు వినిపించేటువంటి అవకాశం నాకు లభించటము నా సుఖముగా నేను భావించి వచ్చాను. అలాగనే అటువంటి నిర్ణయంతో మీ దగ్గర నేను సెలవు తీసుకోబోతున్నాను. మహాభారతము చదవటమే ఒక అదృష్టం, అది మూలము చదవటము ఇంకా అదృష్టము. అది ఇంకొకరికి చెప్పేటటువంటి అవకాశం కలగటం అంతా ఇంకా ఆనందమైనటువంటి విషయం కాదు. నేను ఇక్కడ కూర్చుని ఈ మాట చెప్తున్నాను. నేను మీకు చెప్పినందువల్ల నేను ఆనందపడ్డాను, మీరందరూ ఆనందపడ్డారు అని నాకు ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఎంతమంది ఆనందపడ్డారు అనేటటువంటిది అది అంత ముఖ్యమైన విషయం కాదు. అది మన చేతిలో లేదు. మనం చెప్పడం దాకా మన చేతిలో ఉంది. ఎక్కువ మంది వినడం, తక్కువ మంది వినటం అనేది వారి వారికి ముందు వీలు పెట్టి అది మనం ఒకరిని విమర్శించవలసిన అవసరము లేదు. కానీ నాకు రాంబాబు గారు మాట్లాడుతూ ఉంటే కలిగిన పరమానందం ఏమిటంటే, నేను ఎటువంటి శ్లోకాలను చూశానో నాకు అర్థం. మీరు మంచిగా తీశారు, వాటి మొట్టమొదటి మాట్లాడించలేదు. అలాంటి వారు ముందర మాట్లాడితే
బహుశా నేను ఇంకా ధైర్యంగా చెప్పగలిగిందేమని సరేనా వేదాల్లో ఉండే సూక్తుల దగ్గర నుంచి అర్థం చేసుకుని దాన్ని దీన్ని జోడించి ఈ ఏ విషయం వేదంలో ఉన్న విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు, దానికి దీనికి విరుద్ధంగా చెబుతున్నాడా, సమన్వయం ఉండేటట్టుగా చెబుతున్నాడా అని ఆలోచించే శ్రోతలు మనకు రోజు ఏ రోజులో కూర్చుని రద్దగా వింటున్నారు అంటే నేను ఇంకా మధ్యాహ్నం కూడా నిద్రపోకుండా చదువుకోవాల్సిన అవసరం నాకు ఉంది. అందువల్ల ఎంతమంది విన్నారనే దాంట్లో నిమిత్తం లేదు. మీకు వినిపించిన ఇటువంటి ఉత్తమ శ్రోతలకు వినిపించినందుకు నాకు పరమానందంగా ఉంది. మీరు భయపడవలసిన పని లేదు. మనం ఇంత కార్యక్రమాన్ని నడపగలం, మనకు పెద్దగా వస్తుంది, ఎక్కువ డబ్బులు భావం వస్తుందేమో, జనం గారేమో అని కూడా మనం చేసే కార్యక్రమాన్ని బట్టి జనం వస్తారు, మన చిత్తశుద్ధిని బట్టి ధైర్యం వస్తుంది. ఇతర విషయం ఏమీ ఆలోచించలేదు. ఇక్కడికి వెళ్ళడం సాధ్యం అవుతుందా కాదా అన్నదే నేను ఆలోచించాను. అన్నప్పుడు నేను చేసేది భగవత్ కార్యం అన్న విశ్వాసం నాకు ఉన్నప్పుడు, భగవంతుడు అందరి హృదయాల్లోనూ ఉంటారనే విశ్వాసం నాకు ఉన్నప్పుడు వాళ్ళకందరికీ కూడా ఉపయోగించాలి. ఆత్మోద్ధారణతో పాటు నేను నిస్వార్థంగా తీయడం లేదు. దీనివల్ల నేను తెలుస్తాను. మీరు ఇప్పుడు ఈ ప్రవచనం పెట్టకపోతే నేను ఈ భారతం మళ్ళీ చదివి వివరించాను. అక్కడేదో చూస్తున్నాను కాబట్టి అది నడుస్తూ ఉన్నదనుకోండి. ఇది నేను భరించడానికి మార్గమైనటువంటి ఆ విశ్వాసం నాకు పరిపూర్ణంగా ఉన్నప్పుడు రాజ్యం చేస్తున్నది అది వచ్చే ఉంది. మీరు ఇచ్చారు, పని చేయించుకున్నారు, వాళ్ళు మామూలుగా ఉండే ఆ పూజలో ఉన్నది. అది పూజ కూడా మానేస్తారా? ఎంతమంది కూడా మానేస్తారు, అన్నాలు మానేస్తారు. ఇందులో మళ్ళీ పనివాడు ఎక్కడి నుంచి వస్తాడు? మనం అందరం కూడా భగవంతుని యొక్క పనివాడు. మనం చేతిలో మీరు వినటము భగవద్ అనుగ్రహం కలుగుతుందని అంటున్నారు, నేను చెప్పడము భగవద్ అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నాను. ఆయన పని చేస్తుంటే ఆయనకు లోకం ఎందుకు రాణిస్తారు? అయితే ఇంకొంచెం ఆలస్యంగా రాణిస్తారు. డబ్బులో ఉన్న రహస్యం ఏమిటంటే అది రావడం ఆలస్యం అయ్యేప్పటికీ ఇంకా ఎక్కువ రావాల్సిన అవకాశం ఉందన్నమాట. ఆ వేళ వచ్చేసేస్తే నాకు ఏమవుతుంది, దీంట్లో ఖర్చు అవుతుందో, లేదా బ్యాంకులో వస్తే దానికి ఇంట్రెస్ట్ వస్తుంది. మనకు రావడం ఆలస్యం అనేది ఈ ఇంట్రెస్ట్ వాడే పట్టుకుని తీస్తారు. ఈ వేళ వెయ్యి రావాల్సినటువంటిది 2 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాలకు ఈ వెయ్యికి ఎంత ఇంట్రెస్ట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ కూడా సహా వస్తుంది. అంటే 1000 పుచ్చుకుని ఈవేళ ఖర్చు పెట్టేసేది ఏంటంటే ఇంట్రెస్ట్ తో సహా ఆవేళ పుచ్చుకుంటే మనంతటా మనం నిలవ చేసుకోవడం జరుగుతుంది. నేను చమత్కారం కోసం చెప్పేది నా జీవిత అనుభవం అది. అందువల్ల మనం చేసేది భగవత్కార్యం అన్న విశ్వాసం మనకు ఉన్నప్పుడు ఎంత వచ్చింది అంత వచ్చిందని అనుకోవట్లేదు. మన భారతానికి సంబంధించి ఒక మాట మనం యక్షప్రశ్నం అయ్యేది. ఏం కావాలి అడిగారు యమధర్మరాజు గారు. సంతోషం. 1-2 కోరికలు, అది నిజానికి కోరికలు అనేది కాదు, ఆ కోరికలు చెప్పాడు ధర్మరాజు గారు. నాకు తృప్తి కలిగినదయ్యా, నీకు ఇంకా ఇవ్వాలని అనిపిస్తుంది, ఏం కావాలో తీసుకోండి. నువ్వు ప్రత్యక్షమయ్యావు, సంతోషించావు, నా మాట ఏదో ఇద్దామని చెప్పాను నువ్వు అనుకున్నాను. ఎందుకంటే నాకు కావాల్సింది నువ్వు ఏమి ఇస్తే అది నేను ఇచ్చుకుంటాను. నాకు ఇంకా ప్రత్యేకించి పోరాలని ఏం లేదు. అంటే అధికారయ్యా నీకు కావాల్సింది ఏదో కోరు. అహింస, సత్యం, శాంతి, లోభం లేకుండా ఉండడము, ఇలాంటి క్రోధం లేకుండా ఉండడము, ఇది నాకు అనుగ్రహించి చాలు అన్నాడు ధర్మరాజు. అంటే దీనికి వైపు ఉన్నదే, ఇంకా నేను ప్రత్యేకించి నీకు ఇచ్చేది అయినా అన్నట్టుగానే జరుగుతుంది అన్నాడు. మనం అందువల్ల మీకు రిసోర్సెస్ ఉండవేమో అని కానీ మనం నిర్వహించలేమేమో కానీ అని అనుకోవాల్సినటువంటి పని లేదు. నిజంగా స్పష్టంగా నడిపిస్తున్నారు. అతి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇంతమంది మనస్సు కలిగినటువంటి వారితో మనకు సాంగత్యం ఏర్పడము అనేది ఇది ఒక మహాప్రయోజనం. అంటే మనకి ఈ 2 నెలలు ఈ జరిగిన దానికి మీరు నా ఎందుకు చూపించినటువంటి ప్రేమకు, వాత్సల్యానికి నాకు ప్రతిస్పందన వచ్చేది ఏమంటే ఈ సమాజము ఇంత కొంచెం ఉండవలసిన దానికంటే వేగాన్ని ఇంకా అందుకోలేదేమో అని నాకు అనిపిస్తుంది. దానికి మనకు ఉన్నటువంటి ఉపయోగం వల్ల ఇది కావడం. మీరు వెంకటేశ్వర గారి ప్రపోజల్ మీరు ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఏడాది అయిన తర్వాత కంటిన్యూ చేయాలి అని షరత ఆయన పెడుతున్నాడు. మనం చేయగలుగుతామా అని మనం కథలిద్దాన్ని ఏడాది మనం నడిపించిన తర్వాత నందరాజు భవిష్యత్తు, ఆ ఏడాది మనం నడిపించిన సుదూరం ఊరిలో బతికినది, ఏడాది డబ్బించి ఆయన నడిపించడం అంటే దానికి కావలసినటువంటిది ఏడాది నడిపించిన సుకృతం, ఉత్సాహం, ప్రజల మీద చూపించేటటువంటి ప్రభావం వృధాగా పోతుందా? అంతా అయిన తర్వాత నడిపించలేకపోతాము.
మన కోర్టు నిలవదు కదా, ఎందుకు వస్తుంది నడిపించలేకపోవడం అసలు జరగనే జరగదు. అది నాకు పరమ విశ్వాసము. అది దిగితే మాత్రం వీళ్ళలో నేను చూస్తున్నాను కదా, అసలు మానవ స్వభావమే అది దిగేదాకా సందేహంగా ఉంటుంది, దిగే చర్చిస్తుంది. మనం ఎందుకు చేయగలము అని చెప్పాను. అందువల్ల మీరు ఆ సందేహం ఏమీ పెట్టుకోకండి, మీరు దాన్ని నడిపించండి. కావలిస్తే కొన్నాళ్ళు ఊరికి చెప్పమని నన్ను పిలవండి, నేను వస్తాను. ఇది ఏడాది అయిపోయి కూడా మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు ఎవరైనా పిల్లలు రాస్తే జరిపించండి. మీరు సంఘాలు వేసుకోలేరు, సంఘాలు మీకు వసూలు చేయలేరు, మీరు చేసే శక్తి లేదు, నన్ను పిలవండి. 3 నెలలు వేతన కాలం తర్వాత కావస్తే నేను ఊరికే చేశాను. నా జీతం ఇస్తున్నారు కదా, వాడు ఇచ్చే జీతం కదా. నేను మాధుపురం వచ్చి చదువుకున్నాను, కాబట్టి భిక్షాన్ని చేసేది రోజు స్థాయిలో చెట్టుకున్నా నేను చేసి చదువుతున్నాను. నాకు రోజు తప్పడానికి ఇలాంటి మీరు మంచి మాట్లాడారు. నేను అహంకారంతో అనటం లేదు, మీరు ఈ అబద్ధాలు కాదు. మీరు ఏదో మంచి కనిపించి బయట మీరు అడిగారు కదా, ఎందుకోసం చెప్తున్నా ఇది వచ్చింది. నేను మా మామగారు నాకు పిల్లలు ఇవ్వడానికి ఆయన అనుకున్న మాట నేను ఇంట్లో ఉండగానే ఇంకో పెద్ద మనిషితో రంగం నేను ఎరుగుతున్నాను. ఇది పెరిగిపోయింది. 70 మా కృష్ణుడు తమ్ముడు, మా అమ్మాయి పేరు కృష్ణమూర్తి. కృష్ణుడు వెళ్ళినాడు, ఆయన వాళ్ళ బిడ్డకి బాగా పరిస్థితి. నా కృష్ణుడు తమ్ముడు ఇప్పుడు పెరిగిపోయింది, చదువుతాడు. 40 రూపాయలు బేసిక్కి, 21 రూపాయలు అలవెన్స్, ₹1 రెవెన్యూ ఇష్టానికి పోయినా కానీ 60 రూపాయలు 15 అనాలు వీడికి వస్తాయి. చదవడానికి వీడికి తిరిగి వీడికి లోపం ఉండదు అని చెప్పి పిల్లలు ఇవ్వచ్చు అని ఇలా నిర్ణయించి ఆయన నాకు పిల్లలు. ఇప్పుడు నేను కాలేజీ ప్రిన్సిపల్ గా ఉన్నాను. ఈ ఊళ్ళో ఉన్న ఏ పెద్ద డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ కైనా ఎంత జీతం వస్తుందో అంత జీతం మాకు వస్తుంది, దాంట్లో ఇది లేదు. అయితే నేను మీ విశ్వవిద్య మహాప్రసాదం ఎందుకు స్వీకరిస్తున్నాను, మీ దగ్గర నుంచి డబ్బు కూడా నాకు ఇచ్చేవాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటే మహాప్రసాదం నేను ఎందుకు స్వీకరిస్తున్నాను అంటే, నాకు చాలా పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాను కనుక లక్షల మీద కావాలి. ఎన్ని మన బెనార్సీ గారు మోతీరావు బెనార్సీ గారు ఆపిస్తే అని నేను కోరిన పుస్తకాలు అన్ని వాడికి అన్ని పుస్తకాలు 1500 రూపాయలు ఒకసారి కట్టవచ్చు. ఎక్కడికి చూస్తుంది ఇది అని చెప్పి మీరు నాకు పెట్టుకున్నారు, నేను మీకు పెట్టుకుంటున్నాను. తెలుగు మీడియంలో ఇవ్వవలసిందే, నిర్మోహమాటంగా నేను పుచ్చుకోవాల్సిందే, వచ్చే చోట నుంచి నేను అపేక్షించవలసిందే. ఆ ఇల్లు ఎందుకు ప్రధానంగా ఇది చేసినానంటే మీరు అలా సందేహించకూడదు. నేను ఊరికి అనేమాట కాదు, మిమ్మల్ని మీరు పిలవండి. ఏడాది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఎవరికి నన్ను అనండి, మీరు ఏమీ ఇవ్వదు. ఆ జీతం నేను తీసుకుంటా, చదువు కట్టుకుంటుంది, ఇక్కడ నుంచి కట్టి పెడతాను. ఎలాగ కాలేజీ కూడా నా సొంతకం మున్సిపాలిటీ కూడా మనం అడగాల్సిన సందేహంలో చేశాను. మనం ఇది ఎవరు చదువుకోవాల్సింది, పొలం పనులు కట్టక్కలేదు, ఇంటి పనులు కట్టక్కలేదు, ఇంటిపై విద్యలు కట్టుకుంటాడు. అది మనకు వచ్చినటువంటి బాధ్యత. అందువల్ల నేను అక్కడ నుండి చూసే వ్యవహారం ఏది లేదు. ఇంట్లో కాలేజీ పెట్టే చూసుకుంటాడు సెలవులు కనుక నేను మీద భయపడకండి. 3 నెలలకు మీకు నేను గ్యారంటీ ఇస్తుంది. అందువల్ల మీరు రేపే తరగతి ప్రారంభించండి. నాకు ఆయన కొన్ని పురాణాలు అనువాదం చేయమని కూడా చెప్పారు. నన్ను తరగమంటే ఫోన్ లో పిలిచి నేనే చెప్తాను, మీరు ఇంకొకరు ఎవరి చేతనో పెట్టించండి. ఒక పౌరాణం గురించి నెలకి 500 రూపాయలు ఇచ్చే సుకృతం మీకు చేస్తున్నారు. అకస్మాత్ గారు ముందర ఒక పండితుడు బతుకుతాడు, వేరే ఆధారం లేనటువంటి ఒక పండితుడు దీన్ని ఇస్తే ఆ భూమి మీ చేత ఇక్కడ నుంచి భూమి కార్యాలు చేస్తుంది, మీ చేత ఒక మంచితనం చేస్తుంది. అందువల్ల మీరు ఆ మందిరం మీద పెట్టుకోవాలి. ఒకటి. రెండవది, బాగా ఇక్కడ వచ్చే వాళ్ళలో పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, పుణ్యం కావాలి, మనం ఎలాగో వెళ్ళిపోతాం అనుకునేటటువంటి వాళ్ళు మనకి కనిపిస్తున్నారు. కాబట్టి చిన్నపిల్లలు, యువకులు చాలా త్వరలో ఇద్దరు ఉన్నారు. డబ్బులు కంటే చిన్నపిల్లలను ఆకర్షించాలి. వాళ్ళ క్షేత్రం, వాళ్ళ మనస్సుల్లో బియ్యం పడాలి. అలాగే యువకులు ఎక్కువగా రావాలి. దానికి సంబంధించిన కార్యక్రమాలు కొన్ని నడిపామని సుందరంగా చేశారు. అవి మళ్ళీ ప్రారంభించండి. ఇవి నేను ఇచ్చి ఈ 1000 రూపాయలు ఒక షాపుతో ఇస్తున్నాను. ఒక 250 రూపాయలు మీకు ఫిక్స్డ్ డిపాజిట్ లో వేయాలి. 1000 రూపాయలు ఒక 250 రూపాయలు మీరు ఏం చేస్తారంటే, బాలలకు ఉపయోగించే కార్యక్రమం ప్రారంభించినప్పుడు దానికి దాని మీద వచ్చేటటువంటిది మీరు ఆ ప్రపోర్షన్ గా దానికి వినియోగించండి. కొంత 20 కార్యక్రమానికి 20 రావచ్చు చేశారు. అలాగే యువకుల కార్యక్రమం మీరు ప్రారంభించడానికి అదేమో ఒక 250 మీద వచ్చేటటువంటి దానికి 7 గృహిణులకు ప్రత్యేకించి అంటే మనకి 4 రోజులు, వారంలో 4 రోజులు మనకు ప్రోగ్రాంలు అవుతాయి. ఒకటి బాలకు సంబంధించింది, ఒకటి యువకులకు సంబంధించింది, ఒకటి ప్రత్యేకించి గృహిణులకు సంబంధించింది, ఒకటి అందరికీ సంబంధించింది. అది బాలడానికి ఇందులో ఏ కార్యక్రమానికి ఇతరులు రాకూడదండి. ఇలాగ 4 కార్యక్రమములకు 4,250 ఆ విధంగా మీకు నేను ఇస్తున్నాను. దాన్ని దయచేసి అలా వినియోగించండి.
మీకు ఇంకా డబ్బు ఏమైనా లోపం ఇస్తే నాకు రాయండి, నేను గుంటూరులో నేను ఇవ్వగలిగింది నేను ఇస్తాను, ఇతర విద్యార్థి కూడా నేను నాకు కష్టపడబోడు కూడా ఉంది, నేను చేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, మీకు నేను ఇది చేస్తాను. అయ్యా మరి లోపం ఉంటుంది, అది కూడా నేను చెప్తాను. నాకు వైశ్యులలో చాలా ముఖ్య స్నేహితులు ఉన్నారు. పోలీసు సీతారామయ్య గారు వాళ్ళ మనస్సులో ఉన్న సందేహాలు కూడా నాకు చెప్పేవారు. అంటే వాళ్ళు నిర్వహించే సంస్థలు నేను చూసాను. పొలం చేసినానని అందుగా భావించాను. ధర్మ సంస్థలు నిర్వహించడం వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మిగిలిన అన్ని చూడవాలి. అది పోతంలో కొంచెం ముగ్గు ధర్మకార్యం ఏర్పడాలి తప్పటి యువతలకు వచ్చి వీలేదు. మిగతా విషయాల్లో ఎలా ఉన్నప్పుడు వాళ్ళు సంస్థలు ఎలా నిర్వహిస్తారో నేను సీతారామయ్య గారితో కూడా వెళ్ళి అనేక వైశ్య సంస్థలకు నన్ను ఉపన్యాసకుడుగా కాలంలో నేను తీసుకుంటాను. నేను చూసి ఏడు ప్రెసిడెంట్ ఎవరు, ఏడు సెక్రటరీ ఎవరు అనేది ఆలోచించడానికి ముందు ఈ ఏడు జరగాల్సిన పనులు ఏంటి అని నిర్ణయిస్తారు. ముందు ఈ పనులు నేను జరిపిస్తాను, మీరు నేనే దగ్గర నా సొంత దగ్గర పెడతానో ఊళ్ళో వాళ్ళ దగ్గర నుంచి పట్టుకొస్తానో అది అనవసరం, ఈ కార్యక్రమం నేను నడిపిస్తాను అన్నవాడు ప్రెసిడెంట్, ఇదిగో ఈ కార్యక్రమం నేను నడిపిస్తాను అన్నవాడు సెక్రటరీ. అలా ఆ విధంగా ఉత్సాహం ఉన్నటువంటి వాడు నిర్ణయం పెట్టండి. మన గోరు లేదు, మనం చేయలేము, మనం ఎందుకు మనం గౌరవంగా ఉండాలి. అలా చేస్తామన్నటువంటి వాడిని మనం అలా ఇది చేస్తే ఆ పని అయిపోతుందండి. మీకు ధనలోపం లేదు. ఇంక మనుషులు ఎందుకు రాదు? మనం చేసే మంచితనాన్ని బట్టే. మనం చేసే కార్యక్రమం ఆకర్షకమైన ఉపయోగకరమైనప్పుడు ప్రతి వాళ్ళు పిల్లల్ని పంపిస్తారు. నేను ఇక్కడ భారతం చేసినట్టుగానే నరసాపురంలో ఇంతకాలము ఒకసారి భారతం చేస్తాను. అక్కడ ఒక స్నేహితుడు ఏర్పాటు చేశాడు లెక్చరర్. ఆయన పొద్దున్న నాకు ఏం చేశాడంటే ఒక అరగంట సేపు ఏదో ఒక శ్లోకం చెప్పి దాని భావం చెప్పి కథ చెప్పండి అని నాకు ఒక 10 అసైన్మెంట్ ఇచ్చాడు. 50 మంది పిల్లలు వచ్చారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే 9 ఏళ్ళు అయింది, నేను అనిపిస్తే మీరు అప్పుడు మేము ఈ శ్లోకాలు మీ వల్ల నేర్చుకున్నామండి అని చెప్పారు. ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉండిపోయింది. వాళ్ళకి చెప్పడం కోసం చారిత్రకంగా నేను అనువాదం చేస్తూ వచ్చాను. అదో పుస్తకం అయినా అందువల్ల మీకు ఆ లోపం ఉండదండి. ఉత్సాహవంతులు దొరుకుతారు. మనం చేయాలని అనుకోవడమే. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఏంటంటే ఒక సంస్థ పెట్టడం కష్టము, దాన్ని నిర్వహించడం కష్టము, కానీ అలా వదిలేసేయడం మాత్రం చాలా తేలికైనటువంటి విషయం. చాలా అవసరం ఉంది. మనకు సంఘం మీద ప్రభావం చూపించాలంటే మనం కొంతమంది శ్రమ పడితే తప్పనిసరి అది చేయవలసిందిగా నేను ప్రధానంగా మనవి చేస్తున్నాను. ఇంకొక నాకు మహాలాభం ఇక్కడికి వచ్చినందువల్ల కలిగింది. మహాభారతంలో ఉన్న చిన్న కథలు మేము విన్న కథలు కొన్ని ఉన్నాయి, వినని కథలు కొన్ని ఉన్నాయి. మీరు చెప్తున్నారు, ఎవరు చెప్పినా పాండవ కథ చెప్పిపోతారు తప్పటికి మీరు మొత్తం ఆమూలం మీరు చెప్తున్నారు సమర్థనగాను. అది చాలా బాగుంది. ఈ కథలు ముందు తెలియదు. వినిన కథలు వినని కథలు సరే ఏదో కొత్తగా ఇదిగా ఉన్నాయి. మిగతా భారతము అదంతా దాని ఇంపాక్ట్ దానికంటే చిన్న కథలు విడిగా మీరు ఎందుకు రాయకూడదు? ఏమి గుర్తు పెట్టకుండా పేపర్లో ఎవరు కొందరు రాస్తున్నారో అందులో దాని వల్ల రావాల్సిన నీతి ధర్మ విషయం మీద స్ట్రెస్ అవుతుంది. అది చెబుతా మీరు సులభ భాషలో చిన్నవాళ్ళకు ఉపయోగించేట్టుగా మీరు ఎందుకు రాయకూడదు అని నేను రాష్ట్రాలు మీకు తెలిసాను అన్నారు. కొన్ని కథలు రాశాం, నేను చెప్తాను. వారు రాష్ట్రంగా నిరహంకారంగా ఆయన నారాయణ వాళ్ళని 10 మంది పొందగలిగినటువంటి వాడు. ఆయన నాకు లేకపోయాడు. నేను విక్షేప చేస్తూ ఉంటే ఆయన రాయలేదు. అది నాకు మంచి ఇప్పుడు అది ఏమవుతుందండి, 1000 కథలు ఉన్నాయి ఉప కథలు ఆ మహాభారతంలో. కథ 4 పేజీలు అవుతున్నాను కానీ ఇప్పుడు 4000 పేజీల మొత్తం ఒకటి నేను రాయాల్సిన బరువు పక్కగా నాకు స్కూల్ చేశాడు. బాగుంది. లేకపోతే నాకు ఈ సంకల్పం ఎప్పటి నుంచో ఉంది అని అది నడిచేది కాదు. అది ఇక్కడ వచ్చాను కనుక ఈ సాంగత్యం ఏర్పడింది కనుక అది జరిగింది. ఎవరేమి ఇచ్చినా ఏమి కైపొడుగుతే ఈ దేశం ఇట్లెక్కి అన్నాడు వెంకటేశ్వర గారు. ఆయన చచ్చిపోయేటప్పుడు అందరికి సన్మానాలు అభినందిస్తే నేను ఎందుకు కూర్చున్నాను అంటే మీరు ఇచ్చిందల్లా పుచ్చుకోవడానికి అన్నాడు. ఎవరేమి ఇచ్చినా దాన్ని కైపొడుగుతే ఈ దేశం ఇట్లెక్కి నేను ఉన్నాను అని చెప్పాను. ఆ విధంగా మీ అందరి వల్ల ఈ హార్దమైనటువంటి ప్రేమను, వాత్సల్యాన్ని, ప్రోత్సాహాన్ని పొందడం కోసమే భగవంతుడు నాకు ఇక్కడ పంపించాడు. ఇంటినటువంటి వాడు చేశాడు. ఈ సుఖ ఫలము వల్ల మీ మనస్సులలో ఏ అభిష్టము ఉన్నాయో అవన్నీ తీరవలనని భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించవాలని నేను ఆశిస్తున్నాను. ఇందాక ఎవరో అన్నారు, మీరు దీన్ని ఇక్కడే కంటిన్యూ చేయదలుచుకుంటే నేను ధన విషయమై లోకంతో నేను అనటం లేదు, మీరు ఎప్పుడు అంటే అప్పుడు నేను వస్తాను.
నాకు దసరా సెలవులు 15 రోజులు ఉంటాయి, సంక్రాంతి సెలవులు 15 రోజులు ఉంటాయి, వేసవికాలం సెలవులు 3 నెలలు ఉంటాయి, 2 నెలలు ఉంటాయి, కనీసం కొత్త రోజులు ప్రకారం ఉంటే 2 నెలలు కావచ్చు. మిగిలిన వాటికి ఈ 3 వేలు ఇప్పుడు 2 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దసరా సెలవులకి, సంక్రాంతి సెలవులకి, ఈ 3 నుంచి 1 సంక్రాంతి సెలవులకి. మరి వేసవికాలానికి బహుశా బెంగళూరు వెళ్ళవలసి వస్తుందేమో అని ఒక ఇదిలో ఉన్నాయి. కానీ నేను మీకు ఇది చేస్తున్నాను, మీరు ఇచ్చినందుకు నాకు ఎన్ని చేస్తున్నా వస్తే మీకే చేస్తాను. ఆ విధంగా మనం దానికి ఇది చేయొచ్చు. ఇది మీరు మీ సంస్థ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి నేను ఉత్సాహంలో ఒక భాగం అయితే అంతకంటే నాకు సంతోషించవలసిన ఇది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.